ఫ్రంట్ పెట్టాలి, రైట్ పెట్టాలి. ఇక్కడ స్పేస్ 400, ఫస్ట్ 400 పెట్టాలి. రైట్ కొట్టి బ్యాక్ కొట్టి ఫోర్త్ ఆప్షన్లో పెట్టాలి. లాక్ చేయండి, రైట్ కొట్టండి, బోర్డర్ చెక్ చేయండి. థర్డ్ వన్ అది ఎంత స్పేస్ ఉంది కాబట్టి మనం ఇంకా పెంచుకోవాలి. అంటే రెండు పక్క పక్కన వచ్చేస్తాయి. సెంటర్ చేయకూడదా? పాయింట్ కార్డ్ ఉంది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ నీడిల్ లాకేసి గ్యాలరీలోకి వెళ్ళాలి. గ్యాలరీ పెన్సిల్ ఫ్లవర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు 400 పెట్టింది కూడా 500 పెట్టాలి. రైట్ కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి నీడిల్ లాక్ తీయాలి. మళ్ళీ బోర్డర్ చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. స్క్వేర్ నీడిల్ వేయాలి. రైట్ కొట్టాలి. అంటే ఇటు చివరికి కాకుండా కొంచెం అటు ఇటు ఒక 1 ఇంచ్ జరిగిద్దేమో అని. కూడా మనం తగ్గించుకోవాలి. పేపర్స్ దాన్ని జాగ్రత్త అయితే వెళ్ళి నైట్ ఏ తీసుకున్నావు? అంతే. ఈ పెన్ డ్రైవ్ లో డిజైన్ ఉంది, ఇయ్యచ్చా? మీరు ఎందుకు అరుతున్నారు? అప్పుడు రికార్డ్ చేయించుకుంటుంటే తీయాలా తీయాలా? వెయ్యాలి. గ్యాలరీ పెట్టాలి. పెన్ డ్రైవ్ పెట్టగానే సౌండ్ రావాలి. పెన్ డ్రైవ్ యాక్షన్ ఇదేనా? ఇది జేసీ 460 డబుల్ క్లిక్ చేయండి. 2 సార్లు మేడం ఇవ్వండి. నొక్కండి, దాన్ని డబుల్ క్లిక్. ఇవ్వండి బ్యాక్ ఫ్రంట్. నిమిషం నేను హ్యాండ్ నేను చూస్తాను. ఒకసారి చాలా ఒకసారే ఇప్పుడు నొక్కేది. ఒకసారి ఇప్పుడు ఫ్లవర్ యాడ్ నొక్కితే మనకి అన్నీ సేవ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ 3 సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోలేదు కదా? 4 బాక్సులు నొక్కాలి. 4 బాక్స్. హ్యాండ్ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ అది చూడు. ఈ పేజీలోనే అవుతుంది. ఆ పేజీలోకి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అది విడిగా తీసుకోవాలి. ఫస్ట్ ఇది నొక్కండి. ఫ్రంట్ బ్యాక్ తీసుకో ఒకసారి. ఇప్పుడు ఫ్లవర్ యారో నొక్కండి. ఇప్పుడు పక్క పేజీకి వెళ్ళి హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ ఫ్లవర్ యారో రైట్ కొట్టండి. ఒకటైతే దాని మీద ఒకదాని మీద క్లిక్ చేసి దీని మీద నొక్కితే రైట్ వచ్చింది. ఆ రైట్ కొట్టుకుని సరిపోయి బ్యాక్ కొట్టాలి. బ్యాక్ బ్యాక్ ఇవ్వండి. బ్యాక్ హ్యాండ్ హ్యాండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్. ఇప్పుడు మనం హ్యాండ్ తీసుకోవాలి. లాక్. ఇప్పుడు మీరు ప్లస్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇటు ఉంది, జరుపుకోవాలి. నీడిల్ నెంబర్ అంతా 11. ఆ 11 నెంబర్ నీడిల్ని ఇక్కడ పెట్టాలి. మిడిల్ నెంబర్ 11. అదిగో పైన చూపిస్తుంది కదా. అంటే థ్రెడ్లు మార్చుకోవాలిగా మనము. థ్రెడ్లు తర్వాత మార్చుకునేది. మనం ఆ ప్లస్ పాయింట్ పెట్టి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత
మనం కలర్స్ పెట్టుకుంటాం, అప్పుడు మనకి కుట్టింది మనం పెట్టుకున్న ఇప్పుడు కలర్స్. నీడిల్ నెంబర్ 11 దేనికి ఇచ్చారు ఇది? మనం ప్లస్ పాయింట్ పెట్టి అన్నీ చెక్ చేసుకోవడానికి, ఏరియా చెకింగు, అసైన్మెంట్స్లోకి వెళ్ళి మన లైన్లో పడుతుందా లేదా అని చెక్ చేసుకోవటం. ఇది నొక్కమంటారా? కింద పై కొద్ది ఏరియా చెకింగ్ చేయాలి. థర్డ్ వన్ చెక్ చేసుకుని స్క్వేర్ నీడిల్ ఇవ్వాలి. ఓకే చెప్పంటారా? నొక్కితే మనకి చూపించింది ఎంతవరకు రైట్ కొట్టండి. చివరికే ఉంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 4th ఆప్షన్లోకి వెళ్ళి నీడిల్ నాకేసి గ్యాలరీలోకి వెళ్ళి పెన్సిల్ ఫ్లవర్లోకి వెళ్ళి ఇప్పుడు 2 పెట్టుకోవాలి. అక్కడ కింద మళ్ళీ 400 ఫస్ట్ 400 తర్వాత 500. బ్యాక్ కొట్టి 4th ఆప్షన్లోకి వెళ్ళాలి. లాంగ్ తీయండి. ఏరియా చెకింగ్ చేసుకోండి. థర్డ్ వన్ గ్యాప్ చాలా ఇంకా 500 సరిపోయింది. వరకే పడుతుంది. ఇంత స్పేస్ ఉంటుంది. అది ఆ చివరికి కాకుండా అయితే ఇక్కడికే జరుపుకుంటే సరిపోయింది కదా. ఈ పాయింట్ ఆ చివరికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోయింది. ఆగిన జరిగిద్దా మొత్తం 2 హ్యాండ్స్? ఇప్పుడు చెక్ చేసుకోండి. $450 పెట్టుకుంటే సరిపోయింది. 450 ఈ కొద్ది గ్యాప్ దీనికి కొద్దిగా యువతలు కలిగి ఆమె రమ్మని కొద్దిగా యువతలు జరిపి అది ఇప్పుడు 4th ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ నీడిల్ నాకేయండి. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి పెన్సిల్ ఇప్పుడు 450 పెట్టుకోండి. రైట్ 4th ఆప్షన్ లాక్ తీయండి. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా?
ఓకే మేడం బోషు